బీరం మస్తాన్ రావు అని ఆయన పాత దర్శకుడు ఆయన. ఆ బీరం మస్తాన్ రావు వచ్చి కూర్చొని అందరూ మందు కొట్టేటప్పుడు అందరూ సరదాగా మాట్లాడుకుంటారు కదా. మాట్లాడుతూ మనసు కవి ఆత్రేయ గారు ఉన్నారు కదా, ఆయన గురించి చెప్తాను. ఒక పాట ఎలా పుట్టింది అని చెప్తాను. కృష్ణ గారి ఓ సినిమాకు నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు అరే ఈ సినిమాలో ఆత్రేయ గురించి, ఆత్రేయతో ఒక పాట రాయించాలి, ఆ బాధ్యత నువ్వు తీసుకో అంటే, మనోడు గురుగారు నేను ఫలానా దగ్గర నుంచి వచ్చాను, మీరు పాట రాస్తాను అంట కదా, ప్రొడక్షన్ మేనేజర్ వచ్చి అడ్వాన్స్ ఇచ్చాడు, ఈయన పోయి రోజు పోయి ఆయన పోతానే ఇప్పుడులాగా పాట రాసే రకం కాదు, ఆయనకు మూడ్ రావాలి. ఒకరోజు అద్భుతమైన అందగత్తె సినిమాల్లో వేషాల కోసం వచ్చింది. ఆమెకు ఒక కేర్ టేకర్ ఉంది. చూసి ఆత్రేయ గారిని చూసి, ఆత్రేయ గారు మీరు మీ అభిమానం అండి, మీ పాటలు అవి నాకు అంత ఇష్టము అంటే, ఈయన కూడా మొదటి చూపులో ప్రేమ పుట్టింది అన్నట్టు ఇద్దరికి ప్రేమ పుట్టిందంట ఆమెకు ఈయనకు. నాపైతే కాదు, బీరం మస్తాన్ రావు చెప్పింది. వాళ్ళిద్దరు కలుసుకుంటూ ఉండేవాళ్ళు. ఆమె ఇంటికి వెళ్ళి వచ్చేవాడు. ఆమె కేర్ టేకర్ ఉంటది కదా, ఆ పిన్నినో ఎవరో తీసుకొని వచ్చి ఉంటది ఆయన. ఆమెకు నచ్చలేదట. 2-3 రోజుల తర్వాత ఈయన పోయి తలుపు తడతానే తప్పుని తలిపేస్తాడట ఆమె. అట్లా ఈయన బయట అరుగు మీద కూర్చున్నాడట. ఆ పక్కనే బీరం మస్తాన్ రావు నేను కూడా కూర్చుండేవాడిని ఆయన పక్కన. కొంత 1 గంట సేపు వెయిట్ చేసి మనసు మార్చుకొని పిలుస్తారేమో అని వెళ్ళిపోయేవాళ్ళం. అట్లా 4 రోజులు జరిగింది. నాకు ఆమె పెళ్లి అయింది. నేను కూడా ఒక కొత్త పెళ్లి కొడుకునే. నాకు ఆడ పిల్లల్ని వదిలేసి నేను ఈయనంట రావడంతో చిరాకు లేసింది, ఆయన మీద కోపం వచ్చింది. ఒకరోజు గురుగారు పాట రాయాల్సిందే, మీరు ఏం రాయమంటావురా అన్నాడు ఆయన. అంటే ఇదే రాయండి, రోజు వచ్చి నేను తలుపు తడతాను, వాళ్ళు తలుపు తీస్తారు, దబా అనేస్తారు, ఆడ కూర్చొని వెళ్ళిపోతాను, ఇది రాయండి గురుగారు అని ఇరిటేటింగ్ గా చెప్పాడంట. అరే పేపర్ పెన్ను తీసుకోరా అన్నట్టు. దగ్గర ఉంటది కదా అసిస్టెంట్ డైరెక్టర్, టక్కన తీసుకుంటే, నేనొక ప్రేమ పిపాసిని, నీ ఒక ఆశ్రమ వాసిని, నా దాహం తీరనిది, నీ హృదయం కదలనిది, తలుపు మూసిన తలవాకిటనే పగలు రేయి నిలుచున్నా, పిలిచి పిలిచి బదులే రాక అలసి తిరిగి వెళుతున్నా, నేనొక ప్రేమ పిపాసిని. అదే పాట.